అరే మీ అందరికి ఇవాళ మా కొత్త ఇల్లునైతే చూపెట్టబోతున్నాను రా. ఏంట్రా కొత్త ఇల్లు? ఈ బీచ్ లో మీరు ఇల్లు కట్టుకున్నారా? అరే డోరేమాన్, బీచ్ లో కాదురా, మేము సముద్రంలో ఇల్లు కట్టుకున్నాం, అది కూడా అండర్ వాటర్ లో. అరే ఏంట్రా శివ, నేను నమ్మలేకపోతున్నాను. అండర్ వాటర్ లో ఇల్లు ఎలా కట్టుకున్నారా మీరు? అరే నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఎవరు నమ్మర్రా, అందుకే నేను చూపిస్తాను. ఎందుకంటే మేము చాలా రిచ్ రా. మేము గాల్లో కట్టగలం, నీటిపైన కట్టగలం, నీటి లోపల కూడా కట్టగలం. మీకు తెలుసు కదా మా నాన్న ఎంత రిచ్ అన్నది. కాబట్టి ఈరోజు అయితే మీకు చూపిస్తాను. పదండ్రా, ఇంకా ఆల్రెడీ బోట్ కూడా రెడీ చేసి పెట్టేశాను. మొత్తానికైతే కూర్చున్నాను, వచ్చేసేయండి ఇంకా. అరే నేనైతే ఇంకా నమ్మలేకపోతున్నాను శివ. అండర్ వాటర్ లో హౌస్ ఏంట్రా బాబు? అసలు ఎలా నిర్మించారా మీరైతే? అరే డోరేమాన్, నువ్వు ఇంకా నమ్మట్లేదా? అరే నీకు చూపించేదాకా నువ్వు వెయిట్ చేయరా, ఇంకా నువ్వు చూస్తే నువ్వే నమ్ముతావు. ఎందుకంటే మేము రిచ్ రా బాబు, మేము ఎక్కడైనా ఇల్లునైతే నిర్మించగలం. సర్లే సర్లే, మీకైతే అక్కడికి వెళ్ళాకే చూపిస్తా, పదండి. ఇదిగోరా మొత్తానికైతే వచ్చేసాం. ఇదిగో చూసారా ఎలా ఉందో? ఇదే మా కొత్త హౌస్ అయితే. ఇది మొత్తం కూడా వాటర్ లోపటైతే ఉంటుంది. పదండి, మన ముందైతే మనం పైకైతే వెళ్దాం. అరే చూసారా ఎలా ఉందో చెప్పండి. అసలు ఈ ప్రపంచంలో ఇలాంటి హౌస్ ఎవరు కట్టలేరు. మేము మాత్రమే ఇలాంటి కొత్త కొత్త ఇల్లులు కానీ కొత్త ఐడియాలతోటి వస్తాం రా. చెప్పండి రా ఎలా ఉందో. అరే శివ, చాలా అంటే చాలా బాగుందిరా. కానీ మీరంటే ఉన్నోళ్ళరా బాబు, మీరు ఎలాగైనా కడతారు. ఒకవేళ మా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయంటే నేను కూడా దీనికంటే మంచి ఇల్లుని నిర్మిస్తాను రా. అరే ఏంట్రా షించాన్, ఏం మాట్లాడుతున్నావు రా? అసలు ఇక్కడికి తోలుకొచ్చడమే పెద్ద బొక్కలంటే ఇంకా నా పైకే అలా మాట్లాడతావా? అరే మరి కదా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. అరే ఏంట్రా శివ, నేను ఏమన్నాను రా? అరే నేను ఏదో ఫ్రెండ్లీగా అన్నారా. అరే నువ్వు అన్ని మాట్లాడుకొచ్చి ఇక్కడ నుంచి దొబ్బాయి, మరి కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. అరే కొట్టకరా. అరే ఏంటి పిల్లలు ఇది? శివగాడు నన్ను ఇలా నీటిలోకి తోసేశాడు. ఒరే నాయన, ఇదేంటి? హౌస్ మాత్రం చాలా బాగుంది పిల్లలు. కానీ ఇక్కడ చూసారా ఎన్ని చేపలు ఉన్నాయో? పెద్ద పెద్ద చేపలు అవుతున్నాయి పిల్లలు. ముందుకైతే నేను ఇక్కడ నుంచి అయితే తప్పించుకోవాలబ్బా. ఒరే నాయను పిల్లలు, నాకైతే స్విమ్మింగ్ అయితే వచ్చబ్బా. ఒకవేళ నాకు స్విమ్మింగ్ రాకపోతే నేను ఈ సముద్రంలోనే చనిపోయేటోని. కానీ పిల్లలు చూసారా, అండర్ వాటర్ హౌస్ మాత్రం చాలా బాగుందబ్బా. కానీ నేను ఏమన్నాను పిల్లలు? సో శివగాడైతే నా పైన అలా కోపంకి వచ్చేసి నన్నైతే వాడు చాలా అవమానించాడు. సరేలేండి, ముందుకైతే నేను ఇక్కడ నుంచి బయటపడాలా. అమ్మయ్య, ఎలాగోలాగైతే పిల్లలు నేనైతే ఒడ్డుకైతే వచ్చేసాను అబ్బా. కానీ పిల్లలు వాళ్ళు మాత్రం నన్నైతే చాలా ఘోరంగా అయితే అవమానించారబ్బా. నేనైతే అసలు తట్టుకోలేకపోతున్నాను. వాడైతే నన్ను ఇవాళ ఇంటికి పిలిచి మరి చాలా అవమానించాడు. అలాగే నన్ను నీటిలో పడేశాడబ్బా. నేను అవమానం తట్టుకోలేను పిల్లలు. నేనైతే వెంటనే ఇంకా ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని మామయ్యకి అయితే చెప్పేస్తాను. మామయ్య, మామయ్య. అరే ఏమేంద్ర షించాన్ అలా ఏడుస్తున్నావు? ఏంటి, ఏం జరిగిందిరా? శివగాడు నన్ను అలాగే మా ఫ్రెండ్స్ అందరినీ కూడా అండర్ వాటర్ హౌస్ లోకి తీసుకెళ్లాడు మామయ్య. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నన్ను చాలా ఘోరంగా అయితే అవమానించాడు. ఘోరంగా అవమానించి నన్ను సముద్రంలో పడేశాడు మామయ్య. నేనైతే చాలా ప్రాణాలతోటి ఎలాగైతే బయటపడి వచ్చాను. కానీ వాడు నన్ను సముద్రంలోకి తోసినందుకు నేనేం బాధపడలేను. కానీ అందరి ముందు నన్ను చాలా అవమానించాడు. అలాగే ఇక్కడి వెళ్ళి వెళ్ళిపోమన్నాడు మామయ్య. అందుకే నేను చాలా బాధపడుతున్నాను. ఓరిని అలా చేశాడా వాడు? సర్లే, ఇక్కడ నుంచి వాడిని ఫ్రెండ్షిప్ కట్ చేసేయరా. అలా కాదు మామయ్య, వానికంటే మనం కూడా ఇంకా మంచి అండర్ వాటర్ హౌస్ అయితే కడదాం మామయ్య. ప్లీజ్ మామయ్య, మనం కూడా అండర్ వాటర్ హౌస్ కట్టించు మామయ్య. ఒరే షించాన్, ఏం మాట్లాడుతున్నావు రా? అండర్ వాటర్ హౌస్ అంటే ఎన్ని డబ్బులు ఖర్చు అయితే నీకు తెలుసా? 200 నుంచి 300 కోట్ల దాకా ఖర్చు అవుతుందిరా. ఒరే నాయను, మన దగ్గర అన్ని డబ్బులు అంటే లేవురా బాబు. వాడంటే రిచ్ కాబట్టి వాళ్ళ నాన్న ఎలాంటి అయినా బిల్డింగ్లు కడతాడు. మన దగ్గర అయితే అన్ని డబ్బులు లేవురా బాబు. నాకు అవన్నీ తెలియదు మామయ్య. ప్లీజ్ మనం ఎలాగైనా అండర్ వాటర్ హౌస్ కట్టుకుందాం మామయ్య. అబ్బబ్బా, అరే షించాన్ అవన్నీ కాదురా. అసలు మనం ముందే చాలా మిడిల్ క్లాస్ రా బాబు. అంత పెద్ద అంటే మన వల్ల అసలు అవదు. సర్లే, నువ్వు చాలా బాధలో ఉన్నావు. సో వెళ్ళి నువ్వైతే రెస్ట్ తీసుకోరా షించాన్. నేను అలా బయటకు వెళ్ళి నీకు ఏదైనా తీసుకొస్తాను. అబ్బబ్బా, ఏంటి పిల్లలు ఇది మన షించాన్ గాడు ఇలా చేస్తున్నాడు? సో వాడైతే చాలా బాధపడుతున్నాడు అబ్బా. సో అదొకటైతే నాకు చాలా అర్థమైంది. అసలు ఏం జరిగిందంటే, సో షించాన్ గారి స్కూల్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా. సో వాళ్ళలో ఒక శివ అని ఒక రిచ్ ఫ్రెండ్ అయితే ఉంటాడు. సో వాడైతే వాళ్ళ నాన్న అయితే చాలా రిచ్ అనమాట. సో వాళ్ళు వచ్చేసి అండర్ వాటర్ హౌస్ అయితే కట్టారనమాట. సో వాడిని షించాన్ గారిని తీసుకెళ్లారు. బట్ ఏంటంటే
సో వాడినైతే అవమానించి వెళ్ళగొట్టారంట. దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ షించాన్ గారు అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. సో నేను కూడా ఆ బాధను చూడలేకపోతున్నాను. సో కానీ వాడు ఏమంటున్నాడంటే అండర్ వాటర్ హౌస్ అయితే మనం కూడా కట్టుకుందాం అంటున్నాడు. సో అది మంచి పనే, బట్ ఏంటంటే పిల్లలు దానికి వచ్చేసి చాలా అంటే చాలా అమౌంట్ అయితే కావాలబ్బా. సో చెప్పాను కదా 200 నుంచి 300 కోట్లు అయితే కావాలా. సో మన దగ్గర వచ్చేసి 50 కోట్లు కదా, సో 10 కోట్లు కూడా లేవన్నమాట. కానీ ఏం చేయాలబ్బా. సో వాడైతే చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. సో వాని కోసం నాకైతే చెయ్యాలని ఉంది, బట్ మన దగ్గర అయితే అసలు డబ్బులు అయితే లేవన్నమాట. అలాగే నేనైతే రీసెంట్గానైతే సో జైలు నుంచి అయితే వచ్చాను కాబట్టి నా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా లేదు పిల్లలు. నా దగ్గర అయితే ఒక ఐడియా ఉందబ్బా. సో నేను వెంటనే అయితే ఇంకా లెస్టర్ గన్ దగ్గరికి అయితే వెళ్తాను. సో లెస్టర్ గన్ దగ్గరికి వెళ్ళి సో వాడినైతే ఒకసారి అడుగుతాను డబ్బులు అయితే ఇవ్వమని. ఓకే పిల్లలు, మొత్తానికైతే వచ్చేసాను అబ్బా లెస్టర్ గారి ఇంటికి అయితే. ఇదే అనమాట లెస్టర్ గారి ఇల్లు అయితే. సో ఎందుకంటే నేను చాలా ప్రాజెక్ట్స్ అయితే మనకు అన్ని లెస్టర్ గారికి అయితే చేశాను కాబట్టి వాడిని అయితే కొన్ని డబ్బులు అయితే అడుగుతాను. ఓకే, మొత్తానికైతే లోపలికైతే వచ్చాను అబ్బా. ఇక్కడే ఉన్నాడు లెస్టర్ అయితే. హే ఫ్రాంక్లిన్, చాలా రోజులకి మా ఇంటికి అయితే వచ్చావు. నీకు ఇంకా గుర్తున్నానా నేను? ఏం మాట్లాడుతున్నారు లెస్టర్? మీరెందుకు గుర్తున్నారు లేండి. సర్లే ఏం లేదు లెస్టర్, నాకైతే అర్జెంట్గా అయితే ఒక 300 కోట్స్ అయితే కావాలా. ఏంటి ఫ్రాంక్లిన్ 300 కోర్సా? ఎందుకు అన్ని డబ్బులు? అంటే అది మేమైతే ఒక అండర్ వాటర్ హౌస్ అయితే నిర్మించాలనుకుంటున్నాం లెస్టర్, కాబట్టి నాకైతే డబ్బులు అయితే చాలా అర్జెంటుగా అయితే అవసరం ఉంది. ఏంటి ఫ్రాంక్లిన్ 300 కోర్సు పెట్టి అండర్ వాటర్ హౌస్ నిర్మిస్తావా? కానీ ఫ్రాంక్లిన్ ప్రజెంట్ నా దగ్గర ఎలాంటి బిజినెస్ అయితే లేవు ఫ్రాంక్లిన్. అన్ని డబ్బులు అంటే నా దగ్గర కూడా లేవు. సో ఏదైనా ప్రాజెక్టులు ఉన్నాయంటే ప్రాజెక్టులు కూడా లేవబ్బా. కానీ ఫ్రాంక్లిన్ నీకైతే ఒక హెల్ప్ చేయగలను. అదేంటంటే అండర్ వాటర్ హౌస్ కట్టే అతని యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను. అక్కడికి వెళ్ళి నువ్వైతే కనుక్కో ఎన్ని డబ్బులు అవుతాయి అన్నది. అండ్ నా పేరు చెప్పవంటే ఇంకా నీకు చాలా తక్కువకైతే చేస్తాడు. సర్లేండి లెస్టర్, సో పర్లేదులేండి, నేనైతే ఇంకా వెళ్తాను. ఓకే పిల్లలు, ఇక లెస్టర్ని అయితే డబ్బులు అయితే అడిగాను అబ్బా. సో అతని దగ్గర అయితే ప్రజెంట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ అయితే లేవంట, కాబట్టి అతని దగ్గర కూడా అయితే డబ్బులు లేవని చెప్పాడు. కానీ పిల్లలు మనకైతే అతను సో అండర్ వాటర్లో హౌస్ కడతారు కదా, సో అతనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పాడు. సో ముందుగా అయితే అతని దగ్గరికి వెళ్ళి అండర్ వాటర్ హౌస్కి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అన్నది తెలుసుకుందాం పిల్లలు. అలాగే ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను, సో షించాన్ కానీ బర్త్డే ఉందన్నమాట ఒక నెలలో, కాబట్టి ఈ అండర్ వాటర్ హౌస్ కట్టి వానికైతే సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకున్నా, బట్ ప్రజెంట్ అయితే డబ్బులు అయితే అసలు లేవన్నమాట. సర్లేండి ముందుగా అయితే కనుక్కుందాం. ఓకే పిల్లలు, మొత్తానికైతే కన్స్ట్రక్షన్ వర్క్కి అయితే వచ్చేసాను. ఐ థింక్ అతను చెప్పిన డీటెయిల్స్ అయితే అండ్ అలాగే చెప్పిన లొకేషన్కి అయితే వచ్చేసాను అబ్బా. ఒక్క నిమిషం ఉండండి, నాకు తెలిసి అతనే కావచ్చు, నాకైతే అక్కడ కనిపిస్తున్నాడు. ఓకే, సో పిల్లలు అతనే ఉండొచ్చు. లెట్స్ గోండి, మనమైతే అతని దగ్గరికి అయితే వెళ్ళిపోద్దాం. హలో సార్. చెప్పండి బాబు, ఏం కావాలా? అంటే సార్ మాకైతే లెస్టర్ చెప్పాడు సో మిమ్మల్ని అయితే కలమని. లెస్టర్ చెప్పిన వాడి నువ్వేనా? ఓకే, ఏంటి సంగతి? అంటే సార్ అది మాకైతే అండర్ వాటర్ హౌస్ అయితే నిర్మించాలా, దానికి వచ్చేసి ఎన్ని డబ్బులు ఖర్చు అయితే అలాగే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే కావాలండి. సార్ మీకు వచ్చేసి అండర్ వాటర్ హౌసా? ఓకే, అండర్ వాటర్ హౌస్ మీరు నిర్మించాలంటే మీకు మినిమం వచ్చేసి 400 to 500 కోట్లు అయితే అవుతుందండి. అలాగే మీకు వచ్చేసి అదొక 1 monthలో అయితే మేము కంప్లీట్ చేసి ఇవ్వగలం. కానీ మీరైతే డబ్బులు అయితే ముందుగా ఇస్తే మాత్రమే ఆ హౌస్ని అయితే మేము నిర్మించగలం సార్. ఏంటి సార్ అన్ని డబ్బులా? ఓరే నాయను, 500 కోట్ల? అవునండి, 500 కోట్లు అయితే అవుతాయి, బట్ మీరు వచ్చేసి లెస్టర్ కాల్ చేసి చెప్పాడు కాబట్టి మీకైతే 400 కోర్స్కే నేను అండర్ వాటర్ హౌస్ అయితే బిల్డ్ చేసి ఇస్తానండి. అవునా సార్, ఇంకా తగ్గదంటారా? లేదు సార్, ఇంకా తగ్గదు, ఎందుకంటే అది లెస్టర్ చెప్పాడు కాబట్టి మీకు ఇంకా 100 CR తక్కువ చేసి మరి చెప్పాను. ఇక లాస్ట్ సార్ 400 CRకే మేము ఆ బిల్డింగ్ అయితే చేయగలం, ఇంకా దాని తక్కువ కంటే మాకైతే వర్త్ అవ్వదండి. సరే సార్, చాలా థ్యాంక్ యూ, నేనైతే డబ్బులు అరేంజ్ చేసుకొని మీకైతే చెప్తాను. ఓకే పిల్లలు, మొత్తానికైతే మనమైతే డీటెయిల్స్ అయితే తీసుకున్నాం. మనకు వచ్చేసి అండర్ వాటర్ హౌస్ వచ్చేసి మనకైతే 400 కోట్లు అయితే కావాలంట. సో పిల్లలు 400 కోట్లు అంటే మామూలు విషయం కాదనమాట. ఒకవేళ మన లాస్ ఏంజల్స్లో బిల్డింగ్ తీసుకుంటే మాత్రం నాకు తెలిసి ఒక పెద్ద బిల్డింగ్ వస్తుంది అనుకుంటా. సో ఎగ్జాక్ట్లీ మన ముందు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది చూడండి, సో దానంతదైతే మనకి లాస్ ఏంజల్స్ సిటీలో వస్తుంది. బట్ అండర్ వాటర్ హౌస్ కాబట్టి మనకైతే సో వాడొచ్చేసి 400 కోట్లు అయితే అడుగుతున్నాడు. సో మొత్తం 400 కోట్లు అయితే మొత్తం ఫుల్గా అయితే మనకి బిల్ చేసి ఇస్తా అని చెప్పాడు పిల్లలు. కానీ మన దగ్గర అయితే అన్ని డబ్బులు అయితే లేవబ్బా. ఒక్క నిమిషం ఉండండి, మనకైతే ఏంటి మైకల్ నుంచి అయితే కాల్ వస్తుంది. హలో మైకల్, చెప్పు. అరే ఫ్రాంక్లిన్, ఎక్కడున్నావు? అర్జెంటుగా నీకైతే ఒక లొకేషన్ పెట్టాను,
తొందరగా ఇక్కడికైతే వచ్చేసాయి. నీదైతే అర్జెంట్గా అయితే పని ఉంది, సరేనా? తొందరగా అయితే వచ్చేసాయి. ఓ ఎందుకు? హలో హలో, అరే కట్ చేశాడే. సో పిల్లలు మనకైతే మైకల్ గడైతే కాల్ చేశాడు అబ్బా, అర్జెంట్గా అయితే వాడు పెట్టిన లొకేషన్కి అయితే రమ్మన్నాడు. సో ఏంటన్నది మనకైతే ఏం చెప్పలేదు. సరేలేండి, లొకేషన్ కూడా అయితే వాడు పెట్టేశాడు అబ్బా. అర్జెంట్గా అయితే మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. ఏదన్నా ప్రాబ్లమా ఏంటన్నది నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. లెట్స్ గోండి పిల్లలు, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం. అరే మైకల్, ఏంట్రా అర్జెంట్గా నేను రమ్మన్నావు, ఏంటి? ఇంతకీ వీళ్ళిద్దరు ఎవర్రా? అరే ఫ్రాంక్లిన్, నాకు అర్థమైందిరా, నువ్వు ఏంటంటే నీకు డబ్బులైతే చాలా అర్జెంటుగా అవసరం ఉందంట కదా. నాకు లెక్చర్ గారు చెప్పర్లే, కాబట్టి నీకైతే ఒక మంచి ఐడియా అయితే తీసుకొచ్చాను. ఏంటంటే వీళ్ళైతే ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారా, ఏంటంటే ర్యాంప్ ఛాలెంజ్. అందులో నువ్వు గెలిచావనుకో వీళ్ళైతే 500 కోట్లు అయితే ఇస్తా అని చెప్పారు. కాబట్టి నీకైతే ఇది చాలా యూజ్ అవుతుందని అర్జెంటుగా అయితే ఇక్కడికైతే పిలిచాను. ఏంట్రా, ఈ ర్యాంప్ ఛాలెంజ్లో గెలిస్తే 500 కోట్లు ఇస్తారా? అయితే నేనైతే ఈ గేమ్కి అయితే సిద్ధంగా అయితే ఉన్నాను. అరే డబ్బులు అయితే ఇస్తారు కదరా నిజంగానే. అరే నేనైతే ఉన్నా కదరా మైకల్ గాని, నువ్వు ఏం కంగారు పడుకు, నువ్వు ఇందులో గెలువు, నీకైతే డబ్బులు నేను ఇప్పిస్తాను. అరే చాలా థ్యాంక్ యూరా మైకల్. సరే ఇంకా నేనైతే ఈ గేమ్కి అయితే సిద్ధంగా ఉన్నాను. అరే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే రూల్స్ ఇందులో కానీ నీకేమన్నా అయితే మాకైతే ఎలాంటి సంబంధం అయితే ఉందని ఈ యొక్క డాక్యుమెంట్లు అయితే సైన్ చేసి వెళ్ళు. అయితే ఓకేరా, సర్లే ఎక్కడ సాయం చేయాలో చెప్పండి, నేనైతే సాయం చేసి ఇంకా వెళ్తాను. ఓకే పిల్లలు, ఇక మొత్తానికైతే మనకైతే ఒక ఛాలెంజ్ అయితే వచ్చిందబ్బా. ఈ ఛాలెంజ్ మనం కంప్లీట్ చేసామనుకోండి, మనకైతే మొత్తం 500 కోట్లు అయితే వస్తాయంట. ఇక నేనైతే ఈ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాను. లెట్స్ గో, ఇంకా వెళ్ళిపోదాం. మొత్తానికైతే హెల్మెట్ అయితే పెట్టేశాను అబ్బా. ఓకే, మొత్తానికైతే స్టార్ట్ చేసి ఈ బర్గర్ నుంచి అయితే తప్పించుకున్నాను. ఓకే పిల్లలు, ఇప్పుడైతే మనమైతే ఇంకా పైకి అయితే వెళ్ళాలా? ఓరి నాయన, ఇది మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది పిల్లలు. మీరైతే తప్పకుండా వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి, సో కింద కామెంట్లు అయితే ప్రతి ఒక్కరు సో ఫ్రాంక్లిన్ మామయ్యని కామెంట్ చేసేయండి అబ్బా. ఓకే, మొత్తానికైతే వచ్చేసాను అబ్బా. సో చూద్దాం. ఓకే, దీని అయితే గుద్దుకొని వెళ్ళాలా? అమ్మయ్యా, మొత్తానికైతే ముందుకు వచ్చాను. ఓకే నిమిషం ఉండండి, ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి అబ్బా? ఓకే, ఇప్పుడు ఇక్కడ జంప్ చేయాలనుకుంటా. లేచుకోండి. యస్, సూపర్ అనమాట. ఇక్కడ ఏంది ఈ డబ్బాలోని బాల్స్ అయితే పెట్టారులేండి అబ్బా. ఇప్పుడు మళ్ళీ పెద్ద టైర్ మీదకి అయితే ఎక్కాలా? ఒక నిమిషం, ఇప్పుడు కొద్దిగా ఇందులో జాగ్రత్త అయితే ఉండాలి అనుకున్న పిల్లలు. సో చూసారా, ఓ ఈజీ అనమాట. సో మనమైతే క్రాస్ చేసి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ అన్ని మళ్ళీ పెద్ద బాల్స్ అయితే పెట్టాడు. లెట్స్ గో అండి. ఇప్పుడు ఇది టర్బో బూస్టర్ ఎస్, టర్బో బూస్టర్ అయితే ఆన్ చేశాను. ఓరే నాయన, ఓ పిల్లలు, అమ్మయ్య, మొత్తానికైతే బొక్కల నుంచి అయితే సేఫ్ అయితే వచ్చేసాను అబ్బా. నేనైతే కింద పడిపోతా అనుకున్నాను. ఒకవేళ నేను కింద పడ్డాను అనుకోండి, ఇంకా అంతే పిల్లలు సంగతి. మనం ఈ గేమ్లో డిస్క్వాలిఫై అవుతాం. అలాగే మనం ఇంకా ఇంజురీ ఏమైనా అయితే వాళ్ళకైతే ఎలాంటి సంబంధం అయితే లేదని ఆల్రెడీ మనమైతే డాక్యుమెంట్లు అయితే సైన్ కూడా అయితే పెట్టామబ్బా. కాబట్టి మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వెళ్దాం పిల్లలు. ఎందుకంటే సో మన షించాన్ గాని కోరిక అనమాట. మనం వచ్చేసి 500 కోట్లు సంపాదించామనుకోండి, ఇక మనం అండర్ వాటర్ బిల్డింగ్ అయితే నిర్మించవచ్చు పిల్లలు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, మన షించాన్ గాని బర్త్డే ఉందని ఒక నెలలోపు. సో వాడికైతే సర్ప్రైజ్గా అయితే నేను అండర్ వాటర్ హౌస్ అయితే గిఫ్ట్గా అయితే ఇస్తాను పిల్లలు. ఒకవేళ ఇందులో గెలిచి ఆ డబ్బులు మనకు వస్తేనే. సో కాబట్టి మనమైతే ఎలాగైనా ఇందులో గెలవాల పిల్లలు. కాబట్టి మీరైతే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి కింద కామెంట్లో షించాన్కి అయితే బర్త్డే విషయం అయితే చెప్పండి. ఓకే, ఇప్పుడు మనమైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్తా పిల్లలు. ఎందుకంటే ఈ బాక్స్లు అయితే ఉన్నాయి కదా. ఒరే నాయన, ఇప్పుడు దాన్ని అయితే గుద్దేసుకుందాం. మొత్తానికి అయితే ఇవన్నీ మధ్యలో పెట్టాడు అబ్బా. ఏంటంటే మనల్ని వీడు కన్ఫ్యూజ్ చేయాలని అయితే పెట్టాడు. సో కాబట్టి మనం ఇవన్నీ చాలా సింపుల్గా అయితే చేసేస్తాంలేండి. లెట్స్ గో అండి. దాన్ని కూడా దాటేసాం. ఇప్పుడు మళ్ళీ టర్బో బూస్టర్ ఆన్ చేయాలా? ఓకే, మొత్తానికి అయితే జంప్ చేశాను, కానీ అవసరం లేదబ్బా. సో చాలా చిన్నగా ఉందిలేండి ర్యాంప్ అయితే. లెట్స్ గో అండి. ఇప్పుడు ఈ బాల్ని ఎందుకు గెలకడమని నేనైతే సైడ్కి వెళ్ళైతే వెళ్ళిపోతున్నాను. ఓకే పిల్లలు, ఇప్పుడు మళ్ళీ మనమైతే వెహికల్ అయితే ఎక్స్చేంజ్ చేయాలబ్బా. సో కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి ఏం వెహికల్ తీసుకుందాం? ఇక్కడ మనకైతే చాలా కలర్స్ వెహికల్స్ అయితే ఉన్నాయి అబ్బా. సో మనకు వచ్చేసి ఫేవరెట్ కలర్ వచ్చేసి రెడ్ పిల్లలు. సో కాబట్టి ఇంకా రెడ్ అయితే తీసుకుంటాను. సో మరి మీకు ఏ కలర్ ఇష్టం అనేది కామెంట్ చేసేయండి. ఓకే, ఇక లెట్స్ గోని పిల్లలు, మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినబ్బా. సో కాబట్టి ఇక ఈ బర్గర్ లేదబ్బా, భలే పెట్టాలండి. సో దాన్ని కూడా తన్నేసేసానండి మొత్తానికి. గుద్దేసుకుంటే అయితే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇక్కడైతే మనకి పెద్ద బస్సులు అయితే వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు దాన్ని కూడా అయితే మొత్తానికి అయితే దాటేసాను అబ్బా. ఓ ఓ ఓ కాన్, ఇప్పుడు వచ్చేసి ఈ రింగ్ నుంచి అయితే బయటకు వెళ్ళాలా? లెట్స్ గో అండి. దాన్ని కూడా అయితే దాటేసాను. ఓరి నాయన, ఇవేంటి? ఓకే, సో ఆ వీటిని కూడా అయితే దాటేసి మళ్ళీ జంప్ అయితే చేశాను పిల్లలు. ఓరి నాయన, ఇదేంటి పిల్లలు, మొత్తం చెక్కలా ఏంటి? సర్లేంట్లప్పా. సో దాన్ని కూడా క్రాస్ చేశాను. ఓ ఇక్కడేంది, ఇది ఇలా ఉంది. ఓ రీ నాయనో, ఇప్పుడు బొక్క నుంచి వెళ్ళాలా? ఓకే కమాన్. ఎస్, టర్బో బూస్టర్ అయితే ఆన్ చేశాను అబ్బా. ఓ రీ నాయనో, వా
అమ్మ బాబు ఏంటి పిల్లలు మొత్తానికి ఇలా ఓ ఓ ఓ ఓ, ఓకే. సో చాలా అంటే చాలా స్మూత్గా అయితే బ్రేక్ అయితే కొట్టేసాం లేండి మనం. ఇప్పుడు మళ్ళీ జంప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు టర్బో బూస్ట్ ఆన్ చేశాను. కామాన్ చాలా హై జంప్ అయితే చేశాను అబ్బా. కామాన్ చేసేసి ఆగు ఆగు అమ్మయ్య మొత్తానికి అయితే ఆగేసలేండి అబ్బా. కమాన్ ఇప్పుడు మళ్ళీ మనం అయితే యూ టర్న్ తీసుకొని ఇంకా వెళ్ళిపోవాల్సిందే ఆ బొక్కల నుంచి అయితే. అందులో వచ్చేసి వాడైతే ఆర్జీబీ అయితే పెట్టాడులేండి పిల్లలు. కమాన్ ఇప్పుడు మళ్ళీ బొక్కల నుంచి అయితే హై జంపా లేదులేండి. సో దగ్గరైతే వచ్చాము అనుకుంటున్నాను పిల్లలు. కమాన్ ఇప్పుడు నేనైతే చాలా ఈజీగానైతే ఇక గెలుస్తాను అనుకుంటా. ఓ నాయన చచ్చాను రా బాబు. ఇదేంటి పిల్లలు బొర్ల బొక్కడ పడిపోయింది. కమాన్ ఎస్ అమ్మయ్య ఓకే మొత్తానికి అయితే ఎలాగలాగైతే వచ్చేసానులేండి. కమాన్ పిల్లలు. ఓ నాయను ఇదేంటి అబ్బా ఈ కార్ ఇలా అవుతుంది. సో మళ్ళీ అయితే మనం బ్యాగ్ తీసుకొని ఇంకా మళ్ళీ జంప్ చేస్తున్నాం. ఓకే కమాన్ జంప్. ఓకే సూపర్. సో చాలా బాగా చేస్తాం. ఇప్పుడు మళ్ళీ జంప్. ఎస్ సూపర్ అనమాట. సో చాలా బాగా అయిపోయింది జంప్ అయితే. ఇప్పుడు ఫైనల్ జంపా. ఒక నిమిషం నాకైతే ఏమర్థం అవుతలేదు. సో లెట్కోండి. ఓరే నాయన మొత్తానికి అయితే ఫైనల్ జంప్ అనుకుంటా. ఓ నాయన చచ్చాను దేవుడు కాపాడండి బాబు. అమ్మయ్య ఆగిపోయింది. ఏంటి పిల్లలు వచ్చేసానా. ఓరి నాయన మొత్తానికైతే గెలిచేసానా బా. సూపర్ పిల్లలు మొత్తానికైతే ఇందులో గెలిచేసాం పిల్లలు. నేనైతే మొత్తానికైతే 500 కోట్లని నేనైతే తీసుకొని అయితే వెళ్తున్నాను అబ్బా. సో ఇంటికైతే వెళ్ళట్లేదు. సో ముందుగా వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ వర్కర్ దగ్గరికి వెళ్ళి మనమైతే అమౌంట్ మొత్తం అయితే అతనికి కట్టేసి ఇంకా మనకైతే 1 మంత్లో అయితే సో మనకైతే అండర్ వాటర్ హౌస్ అయితే బిల్డ్ చేయమని అయితే చెప్పామన్నమాట. సో అతనైతే మనకు ఆల్రెడీ 1 మంత్లో అయితే మనకు కంప్లీట్ చేసి ఇస్తా అని చెప్పాడు. కాబట్టి పిల్లలు ఇంకా నేనైతే సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అబ్బా. సో షించాన్ కానీ బర్త్డే కూడా 1 మంత్ లోపు అయితే ఉందన్నమాట. సో ఆ 1 మంత్ లోపు అయితే మనకైతే అండర్ వాటర్ హౌస్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే షించాన్ గనకైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చేద్దాం. అరే ఏంటి మామయ్య నన్ను ఇక్కడికి తోలుకొచ్చావు ఏంటి సంగతి? ఇవాళ నా బర్త్డే అని నన్ను బీచ్కి తోలుకొచ్చావా? ఓకే ఓకే చాలా థ్యాంక్ యూ మామయ్య. మరే షించాన్ నీకైతే ఇవాళ ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఉందిరా. ఏంటి మామయ్య నాకు సర్ప్రైజా? ఏంటి మామయ్య అర్జెంట్ గా చెప్పు మామయ్య ప్లీజ్ మామయ్య. అరే షించాన్ గా నేను అన్నది సర్ప్రైజ్ రా. సర్ప్రైజ్ చెప్తే ఇంకా థ్రిల్ ఏముంటుంది రా. నీకు చూపిస్తా పద. అరే షించాన్ తొందరగా రారా బోట్లోకి వచ్చేసి కూర్చో. అమ్మయ్య మొత్తానికైతే ఎక్కేసానా బా. అరే షించాన్ త్వరగా వచ్చేసాయి పిల్లలు. మొత్తానికైతే షించాన్ గాడు నేనైతే ఇంకా వెళ్ళిపోతున్నావా బా. పిల్లలు నాకైతే మామయ్య అయితే సర్ప్రైజ్ అయితే ఉందని చెప్పాడు. కానీ అది ఏంటో నాకైతే అసలు టెన్షన్ తోటి అసలు ఆపుకోలేకపోతున్నాను. నాకు ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. ఆ సర్ప్రైజ్ అయితే మొత్తానికి మామయ్య అయితే నన్ను సముద్రంలోకి అయితే తీసుకెళ్తున్నాడు. అరే షించాన్ మొత్తానికైతే వచ్చేసాం రా. ఇదిగోరా నీ సర్ప్రైజ్ ఇదే. ఏంటి మామయ్య ఇది? అరే షించాన్ నువ్వే అన్నావు కదరా అండర్ వాటర్ హౌస్ కావాలని. ఇదిగో ఇదే అన్నమాట అండర్ వాటర్ హౌస్. మామయ్య నమ్మలేకపోతున్నాను. చాలా థ్యాంక్ యూ. అరే షించాన్ చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే రా షించాన్. చాలా థ్యాంక్ యూ మామయ్య. అరే మామయ్య నువ్వు చెప్పిన విధంగానే నాకు అండర్ వాటర్ హౌస్ గిఫ్ట్ వేసావు అని అయితే అసలు కళ్ళు కూడా ఊహించలేదు మామయ్య. చాలా అంటే చాలా థ్యాంక్ యూ మామయ్య. అరే షించాన్ నీ హ్యాపీనెస్ ఏరా నాకు ముఖ్యం. సర్లే ఉండు ఇక పైకి వెళ్ళి ఒకసారి మన ఫ్యాన్స్ అందరికీ నీ ఫ్యాన్స్కి అయితే ఒకసారి చూపిస్తాను. సో పిల్లలు చూసారా ఇదే అనమాట. మనం వచ్చేసి చాపర్ కూడా అయితే ఇక్కడ ల్యాండ్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం అయితే నిర్మించామన్నమాట. సో ఇక లోపలికి వెళ్ళి కూడా అయితే మీకు చూపిస్తాను. సో షించాన్ గారు కూడా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అబ్బా. సో చూచారా. సో కాబట్టి వాడు కూడా చూస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి మా అండర్ వాటర్ హౌస్ ఎలా ఉందో చూపిస్తాను. పదండి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు మొత్తానికైతే లోపలికైతే వచ్చేసాను అబ్బా. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో అండ్ ఇంకా మాకు వచ్చేసి ఈ అండర్ వాటర్ హౌస్ ఇంకా కంప్లీట్ అవ్వడానికి ఇంకొక వారం రోజులు అయితే పడుతుంది. బట్ ఇవాళ వచ్చేసి మన షించాన్ గారి బర్త్డే అనమాట. అందుకే వాడిని అయితే తీసుకొచ్చేసాను. ఓకే అదేముంది ఇంకొక వారం అయితే కంప్లీట్ అయితే అవుతుంది. కాబట్టి వానికి సర్ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి తీసుకొచ్చేసాను అనమాట. ఓకే పిల్లలు ఇక్కడ వచ్చేసి హాలు. సో ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది పిల్లలు బిల్డింగ్ మాత్రం. సో మాకు వచ్చేసి టోటల్గా అయితే 400 కోట్లు అయితే పడింది అనమాట ఈ బిల్డింగ్ అండర్ వాటర్లో అయితే బిల్డింగ్ నిర్మించడానికి. ఓకే ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్ అయితే ఉందన్నమాట. ఐ థింక్ మాకు వచ్చేసి మొత్తం 3-4 బెడ్స్ అయితే ఉంటాయి. సో చూసారా ఏ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ మాకు వచ్చేసి ఇక్కడ బయట చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి డాల్ఫిన్ పిల్లలు చూసారా. సో చాలా అంటే చాలా ఫ్రెండ్లీ అయితే ఉంటాయి అనమాట డాల్ఫిన్లు వచ్చేసి. సో మాకైతే మొత్తం లోపలికైతే రాకుండా మాకైతే మొత్తం గ్లాస్ తోటి అయితే నిర్మించాడు. సో మేము పడుకున్నా కానీ మేమైతే బయటకైతే చూడొచ్చు అనమాట సముద్రంలో ఏం జరుగుతుంది అన్నది. సో చాలా అంటే చాలా బాగుంది కదా పిల్లలు. సో చూసారా. సో చాలా అంటే చాలా నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత మంచిగా వీళ్ళు వచ్చేసి ఈ యొక్క హౌస్ని అయితే బిల్డ్ చేస్తారని. సో చాలా బాగుంది. అండ్ ఇంకా ఉండండి. సో ఇంకొక కిందికి అయితే వెళ్ళాలా. సో అందులోకి వెళ్ళి చూపిస్తాను ఏముంటుంది అన్నది. సో పిల్లలు ఇంకా
కిందికైతే వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనమైతే లైక్ ఒక గరేజ్ లెక్క అనుకోవచ్చు. అంటే ఏదైనా మనం సామాన్ పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనం సముద్రంలోకి వెళ్ళాలంటే సో దానికి సంబంధించిన అన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మనకు సో చూసారా మినీ సబ్మెరైన్ కూడా ఉందన్నమాట. సో ఇది కూడా మేము పెట్టేసాం, ఎందుకంటే అప్పుడప్పుడు మేము సముద్రం లోపలికి కూడా వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. సో దానికోసం అయితే ఇది కూడా అయితే కొని పెట్టేసాం అనమాట. ఎందుకంటే మన దగ్గర ఎక్స్ట్రా 100 కోట్లు అయితే ఉన్నాయి కాబట్టి దాంతో ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్స్ ఇలాంటి కొన్ని కొత్త కొత్త అయితే తీసుకున్నాం పిల్లలు. సో మీరు పైన కూడా చూసినట్టయితే మనకు మినీ బోట్స్ కూడా ఉండే, సో అవి కూడా అయితే కొనేసాం అనమాట. లెట్స్ గో. ఇక కిందికి వెళ్ళామంటే మనకి ఇంకా సముద్రం వచ్చినట్టు పిల్లలు. చూసారా ఇక్కడ ఎంత పెద్ద వేలుందో, కానీ పిల్లలు ఇవైతే ఏం చేయట్లేదు అబ్బా. సో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. సో షార్క్ కూడా ఉంది, బట్ చాలా ఫ్రెండ్లీ అనమాట. సో చూసారా నేను లోపలికి వెళ్ళి కూడా అసలు నన్ను ఏం చేయట్లేదు. సో చాలా అంటే చాలా ఫ్రెండ్లీ అయితే ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి. సో పిల్లలు ఇదే అనమాట మన యొక్క అండర్ వాటర్ బిల్డింగ్ అయితే ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. సో నాకు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా అయితే నచ్చింది. అండ్ ఇంకా మెయిన్గా మన షించాన్ గారికి అయితే సో సూపర్గా అయితే నచ్చేసింది ఫైనలీ. సో వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క రివెంజ్ అయితే షించాన్ గారు అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాడు. ఇంతకీ మన షించాన్ గారు ఎక్కడికి వెళ్ళాడబ్బా? సో మేబీ వాడు వచ్చేసి లోపలికి వెళ్ళాలనుకుంటా. సో ఇల్లు మొత్తం చూసేస్తే వస్తా అని చెప్పాడు. సో పిల్లలు మరి వీడియో ఎలా అనిపించేదానికి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. అండ్ ఇంకా ఫైనలీ మన షించాన్ గారు అయితే రివెంజ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాడబ్బా. ఓకే పిల్లలు, మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి కామెంట్లో మాత్రం ప్రతి ఒక్కరైతే షించాన్ గారికి అయితే విష్ చేయండి అబ్బా.